హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము నాని వ్లాగ్స్. ఈరోజైతే మన హోమ్ టూర్ చేయబోతున్నాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడైతే ముగ్గేసుకుంటాం. తులసమ్మ వారు అక్కడే ఉన్నారు చూడండి. ఇప్పుడే పూజ చేశా. లోపలికి వెళ్దాం రండి. శుక్రవారం కదా, ఎలాగో గడపకు బొట్లు పెట్టుకుంటాం కదా. రండి. ఇది హాల్. 1 BHK మాది. ఇది హాల్. ఇక్కడే కొన్ని పెట్టేసాం. కొంచెం మరీ పెద్దగా ఉండదు, నార్మల్ గానే ఉంటది. ఇగో ఫస్ట్ వాళ్ళకైతే మా ఫస్ట్ మ్యారేజ్ డే ఫోటో ఇది. ఫస్ట్ మ్యారేజ్ డేకి తీసుకున్నది. అంటే పెళ్ళప్పుడు బట్టలతోనే తీసుకున్నాం ఆ రోజు. ఇక్కడ చైర్స్ ఉంటాయి. ఇదే మా ఫ్రిడ్జ్. దీనికి చాలా పెద్ద కథ ఉంది. తీసుకోక ముందు ఒకలాగా అనుకున్నా, తీసుకున్నాక ఒకలాగా అయింది. దాని గురించి షార్ట్ వీడియో పెడతాను. మీరే షాక్ అవుతారు. కానీ యూజ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటది. గ్రాసరీస్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మిగతా మొత్తం పాడవకుండా ఇక్కడ పెట్టుకుంటాం మొత్తం. ఓపెన్ చేసి ఇలా బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు మొత్తం టోటల్ ఈ బాక్స్ మొత్తం. అయితే నార్మల్‌గా పెడతా ఎప్పుడు. సమ్మర్‌లో ఎప్పుడైనా మనకు డీప్ ఫ్రిడ్జ్ అవసరమైనప్పుడు గ్రోసరీస్ అన్నీ తీసేసి పెడతాను. అంత అవసరం ఉండదు. ప్రస్తుతానికైతే నార్మల్ మోడ్‌లోనే పెట్టాను. ఇటు పచ్చళ్ళు, కారాలు, పిండి, గోధుమ పిండి మేము చపాతీ తింటాం కదా డైలీ. ఇందులో పెట్టుకుంటాను. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది పచ్చడి, కారం అయితే. ఇక మిగతాయి మొత్తం కర్రీస్ కొన్ని కొన్ని పెరుగు, పాలు అవన్నీ పెట్టేస్తాను. వెజిటబుల్స్ కింద పెట్టుకోవచ్చు. ఇదైతే ఇది కావాలని 3000 ఎక్స్‌ట్రా పెట్టి తీసుకున్నాం గానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలా. ఇందులో పెరుగు పెట్టుకుంటే 3, 4 డేస్ వరకు కూడా ఫస్ట్ రోజు ఎలా ఉంటదో అలాగే ఉంటదన్నారు. దానివల్ల 3000 ఎక్స్‌ట్రా పెట్టి తీసుకున్నా ఈ ఫ్రిడ్జ్. ఇక్కడ ఇంక మిగతా ఇక వాటర్ బాటిల్స్ ఇవైతే ఫ్లవర్స్ నలగకుండా ఉంటాయని ఇక్కడ పెట్టా. ఇదైతే హాల్‌లో పెట్టుకున్నాం. ఎందుకంటే కిచెన్‌లో సరిపోదు. అంటే కిచెన్ కూడా చిన్నగా ఉంటదిలేండి. నార్మల్ ఫ్రిడ్జ్ అయినా సరిపోదు. అది హాల్‌లో పెట్టుకోవాల్సిందే. ఇదైతే 92,000 పడింది. కొని కూడా 2 ½ ఇయర్స్ అవుతుంది. ఇక్కడైతే బియ్యం అంటే స్టోర్ బియ్యం దోసల కోసం మేము 500 కిలోమీటర్ నుంచి వచ్చాం. ఇక్కడికొచ్చి కూడా 2 మంత్స్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిద్దిగా. ఒకేసారి ట్రాన్స్‌పోర్ట్ కాబట్టి ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం. ఇది ఎక్స్‌ట్రా సిలిండర్. ఇక్కడైతే భారత్ గ్యాస్ అంట. అందుకోసం అదొచ్చే లోపల ఈ 2 బండలైతే సెట్ చేయొచ్చు కదా అని 2 తెచ్చుకున్నాం. వాటర్ అయితే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే రావు. భద్రాచలంలో మేము ఉన్నప్పుడైతే గోదావరి వాటర్ వచ్చాయి ఇంట్లోకే. ఇక్కడ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇదైతే బీరువా ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే బెడ్‌రూమ్‌లో కరెక్ట్‌గా ఇది ఉండాల్సిన ప్లేస్‌లో అది ప్లేస్ లేదనమాట అక్కడ. పట్టట్లేదు గూడా. సన్ సైడ్ అద్దం వస్తుంది. అందుకని ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కొని కూడా 10 ఇయర్స్ పైనే అవుతుంది. మా పెళ్ళైన కొత్తలో అమ్మ వాళ్ళు కొనిచ్చారిది. ఇదే దేవుడి గది. యాక్చువల్‌గా అయితే ఇక్కడ టీవీ పెట్టుకోవాలి. టీవీ యూనిట్ ఇచ్చారు. మేము టీవీ బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నాం. ఆ మూలన ఫస్ట్ పెట్టాను ఒక 1 వీకు. కానీ బీరువా ఉంది, ఇబ్బందవుతుంది అని ఇక్కడైతే పీస్‌ఫుల్‌గా మంచి నీట్‌గా పెట్టుకోవచ్చు గదా! అందుకని కొన్ని రోజులయిన తర్వాత ఇక్కడ సెట్ చేశాను. ఎలా ఉంది మా దేవుడి గది? కామెంట్ చేయండి. పూజలు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే రోజు దీపం పెట్టుకుంటాను. ఈ ఇవన్నీ టాయ్స్ మా పిల్లలయి టాయ్స్ అలాగే బర్త్‌డేకొచ్చినియి. మా వారు, మా పాప కోసం కొన్నయి. అలాగే ఇది మా మరిది గారు రాఖీ కట్టినప్పుడు వాళ్ళ పిల్లలు జానుకిచ్చారు కప్పు. దీని మీద ఫోటోస్ ప్రింట్ అయ్యున్నయి. అప్పుడు చిన్న బాబు పుట్టలేదు మా మరిది వాళ్ళకి. మా బాబు ఇది మా మరిది గారి పెద్ద బాబు యషు. ఇది మా జాను తల్లి. ఇవైతే మా వారికి గిఫ్ట్ వచ్చింది. ఒకటి క్రికెట్‌లో, ఒకటి టెన్నిస్‌లో, ఒకటేమో పుషప్స్‌లో వచ్చింది జిమ్‌లో. తర్వాత ఇది కంపెనీలో ఇచ్చారు. ఎనకాల మా జానుకి ఫస్ట్ టైమ్ డాన్స్ ఏసినప్పుడు ఆ హనుమాన్‌ది ఇచ్చారు. తర్వాత ఇదేమో రాండమ్‌గా ఫోన్‌లో తీసాం పాపది ఫోటో. అది మా వారు నచ్చి ఫ్రేమ్ చేపిచ్చారు. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. కిచెన్‌లోకి రండి. నేనేం పెద్ద తెచ్చుకోలేదు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేశా. ఇంతే. ఇంక నార్మల్‌గా ఇలా పెట్టుకున్నా అన్నీ. ఎక్కువ గ్రోసరీ తెచ్చుకున్నయన్నీ కొన్ని ఎక్స్‌ట్రా ఉన్నాయి. పైన క్యాన్స్‌లో పెట్టుకుంటాను. అంతే సింపుల్.
మా కిచెన్ ఇంతే. ఇదైతే 10 ఇయర్స్ అవుతుంది. ఇది ఆన్‌లైన్‌లో పెట్టాను. చాలా యూజ్ అవుతుంది నాకైతే. ఇక్కడ విండో చాలా బావుంటది. వ్యూ అయితే చాలా బావుంటది. కాకపోతే కుకింగ్ చేసేటప్పుడు గాలెక్కువ వస్తా ఉంటది. దానివల్ల క్లోజ్ చేయాల్సొస్తది. బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోదాం. బెడ్‌రూమ్ దా. ఇక్కడైతే ఫస్ట్ ఈ మిర్రర్ ఇదైతే చేపిచ్చుకున్నాం భద్రాచలంలో. అప్పుడే 20,000 అయితుంది. 10 ఇయర్స్ అవుతుందా బావ? 10 ఇయర్స్ అవుతుంది. ఆన్‌లైన్‌లో చూసి ఇలా 3 మిర్రర్స్ ఉందని నేనిక్కడ కూర్చుంటా. మా బాబు, మా పాప, మా ఆయన ఎనకాల నుంచొని రెడీ అవుతాడనమాట. ఎక్కడికైనా ఎళ్ళాలంటే హడావిడిగా ఉంటదా? నిజంగా జోకైనా ఇది ఇలాగే అనుకోని చేపిచ్చా ఇదైతే. ఇందులో ఇంకా కోమ్సు, పౌడరు, కిందంతా బ్యాంగిల్స్, నా జ్యువెలరీ అవన్నీ నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకుంటా. ఏమైనా యూజ్ లేనివి గూడా ఒక పక్కకు పెట్టేస్తా ఇందులో. అంతే ఇక. వాషింగ్ మిషన్ చాలా మంచి వాషింగ్ మిషన్ ఇదైతే. కొంచెం కూడా రిపేర్ రాలేదు. 10 ఇయర్స్ అవుతుంది ఇది గూడా. మా బాబు పుట్టినప్పుడు కొనుక్కున్నాం ఇది. ఇక్కడ షెల్ఫ్ ఇది. నార్మల్‌గా బట్టలు కొన్ని ఈ వాషింగ్ మిషన్‌కి సంబంధించినవి పైన పెట్టుకున్నాను. అంతే ఇంకా సింపుల్‌గా ఇదేముండదు. ఇది మా అన్నయ్య పెళ్ళప్పుడు తీయించుకున్నదనమాట. ఆహ్, ఫోటోగ్రాఫర్ అన్నయ్య తెలిసిన అన్నయ్య చేసి ఇచ్చాడు మాకిది. క్లిప్స్ ఇయన్నీ ఎక్కడ పెడితే అక్కడ పగిలిపోతున్నాయి, విరిగిపోతున్నాయి, పిల్లలు పాడు చేస్తున్నారని మొత్తం దీనికి పెట్టుకున్నాను. ఇలా అయితే ఈజీగా ఉంటాయి కదా! తీసుకోవడానికి గూడా వెతుక్కునే పని లేకుండా. అలాగే పైన నా బట్టలు బీరువా సరిపోలేదు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా లేవు కాబట్టి ఆ బ్యాగ్స్‌లో పెట్టుకున్నా మొత్తం. నెక్స్ట్ ఇది మంచం. ఇది రీసెంట్‌గా చేపిచ్చింది. ఇంతకుముందు నార్మల్ మంచం ఉండేది. ఇది రీసెంట్‌గా మా అత్తయ్య గారు చేయించారు. కాస్ట్ చెప్పొచ్చో చెప్పకూడదో? పర్సనల్‌గా చెప్తా ఎవరికైనా కావాలంటే. ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్. అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం ఇక్కడ మనకెవరో తెలీదు గదా! ఎలాంటి ప్లేసో మనకు గూడా తెలీదు. బయటికెళ్ళాలన్నా నైటు పిల్లలు వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఈజీగా ఉంటదని అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది తీసుకున్నాం. రెంట్ కూడా ఎక్కువే. కాకపోతే మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటదని తీసుకున్నాం ఇది. ఇది స్టాండ్ ఫ్యాను. ఇంక ఇది మంచం. ఇది నార్మల్ మంచం. ఎందుకంటే అత్తయ్య గారొచ్చినప్పుడు బెడ్ మీద పడుకోరు. అంటే పరుపు మీద పడుకోరనమాట. నార్మల్ మంచం మీద అయితేనే పడుకుంటారు. అందుకని ఇది గూడా ఒకటి తీసుకొచ్చాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటదని. అలాగే ఇక్కడ విండో ఉంది. వ్యూ అయితే చాలా బావుంటది. మంచిగా గాలొస్తది. చాలా చల్లగా ఉంటది. ఇక్కడ ఏసీతో గూడా అవసరం ఉండదు. సమ్మర్‌లో గూడా చాలా బావుంటది. ఇదైతే టీవీ 65 ఇంచెస్. ఆహ్, ఎందుకింత పెద్దది అన్నారు గానీ అందరూ రెంటెడ్ హౌస్‌లో. మేమైతే కొనుక్కోవాలనుకున్నాం. అంటే మూవీస్‌కి అలా ఎళ్ళడం ఎంత ఫస్ట్‌లో ఉన్నంత ఇష్టంగా ఇప్పుడైతే లేదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళటం అదంతా కూడా చాలా ఇబ్బందిగుంటది. ఇందులో అయితే వాళ్ళు గేమ్స్ ఆడుకోవాలన్నా, ఆహ్, కార్టూన్స్ అవి చూడాలన్నా మేమైనా నైట్ ఎక్కువ మూవీస్ అయి చూస్తా ఉంటాం. ఇబ్బంది లేకుండా ఉంటది. బావుంటది. ఎప్పుడు కట్టుకుంటామో తెలీదుగా ఓన్ హౌసు అందుకని. ఆ టెడ్డీ బేర్ జూపిచ్చు. ఆ టెడ్డీ బేర్ రీసెంట్‌గా మా పిల్లల బర్త్‌డే జరిగింది. ఇద్దరిది ఒకటే రోజు బర్త్‌డే జూన్ 9. ఇక్కడ మా ఊరు దగ్గర తెలిసిన అన్నయ్య వాళ్ళందరొచ్చారు. అంటే ఇక్కడ ఎవరు మా రిలేటివ్స్ లేదు గదా! వాళ్ళని పిలిచాము. మా తోటికోడలు వాళ్ళు, మా అత్తయ్య గారు, మేము ఇంక వాళ్ళని పిలిచాము. వాళ్ళు పాపం గిఫ్ట్ తీసుకొనొచ్చారు. వద్దన్నా గాని వినలేదు. ఇదే మా రెంటెడ్ హోమ్ టూర్. ఇక్కడ వచ్చి కూడా 2 మంత్సే అవుతుంది. మా వారి జాబ్ ట్రాన్స్‌ఫర్ అయింది గదా! ఇంతకుముందయితే భద్రాచలంలో ఉండేవాళ్ళం. మాకక్కడ మా ఓన్ విలేజ్ దగ్గరే భద్రాచలానికి. కాపోతే అక్కడ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళం. ఈ రూమ్స్ అయితే చిన్నగా ఉన్నా గానీ మాకు కంఫర్టబుల్‌గా ఉంది. వచ్చాక గూడా ఏం నెగెటివ్ వైబ్స్ అయితే లేదు. పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్ము, నాని వ్లాగ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.